కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పరకామణిలో ఇష్యూ కానీ లేకపోతే తిరుమల లడ్డు కల్తీ విషయం కానీ లేకపోతే ఇప్పుడు ఈ వైకుంఠ ద్వార దర్శనం క్యూ విషయంలో తొక్కిసలాట కానీ అంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడం అంటే ఏమని అనుకోవాలండి. అంటే మనం ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించిన విషయం తీసుకుంటే అంటే క్లియర్ కట్గా భద్రతా వైఫల్యం కనిపిస్తోంది, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. అంటే భక్తుల పట్ల వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారంటే వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వకుండా వాటర్ కూడా ఇవ్వకుండా అంటే ఒక మహిళ సొమ్మసిల్లింది అని చెప్పారు ఇందాక మనకి జగదీష్ గారు. అయినా కూడా అంటే సొమ్మసిల్లటానికి కూడా అధికారుల నిర్లక్ష్యం అనే కనిపిస్తోంది మనకి. ఎటు చూసినా ఇక్కడ వైఫల్యాలే కనిపిస్తున్నాయి. దీన్ని మనం ఎలా చూడాలండి? అంటే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారు తప్పు ఉందా ఒప్పు ఉందా అన్నది పక్కన పెడితే అన్ని వేళ్ళు ఇప్పుడు చంద్రబాబు వైపే చూపిస్తూ ఉన్నాయి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ తప్పు జరిగినా అతని వైపే వేళ్ళు చూపిస్తాయి, అది సహజం. సరే, రాజకీయ కోణంలో రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుకున్నా కూడా నేను గమనించిన మేరకు ఏది నిర్లక్ష్యము అన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. అందులో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకు నిర్లక్ష్యము జరుగుతూ వస్తుంది? ఇదొక్కటే కాదు, మొత్తం పైన తిరుమలలో కూడా ఏర్పాట్లలో కానీ ఇతర అంశాల్లో కానీ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా పూర్తి శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇటీవలనే దర్శనానికి పోయేసి వచ్చాను. ఎన్ని వైఫల్యాలు అక్కడ కనిపిస్తాయి అంటే పైన తిరుమలలో అన్ని కనిపిస్తాయి. మరి బోర్డు ఎందుకు, చైర్మన్ ఎందుకు, అధికారులు ఎందుకు అన్నది ఎప్పటికీ అర్థం కాని అంశం అది. అంటే ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళు అధికారులు కానీ లేకపోతే బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులకు వసతులు ఏర్పాటు చేయడము, దర్శనాలు ఇప్పించడము, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్టర్లు ఇప్పించుకోవడము, షాపులు ఇప్పించుకోవడంలో ఉన్న శ్రద్ధ పూర్తిగా భక్తుల విషయంలో ఏం జరుగుతున్నది, వాస్తవ పరిస్థితులు ఏంటి దిద్దుతామనేది లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 11 నుంచి 11, 12, 13 తేదీలో వైకుంఠ దర్శనం అన్నది చేయించాలి అనుకున్నారు. భక్తులకు 1.5 లక్షల మందికి మనము టికెట్లు జారీ చేస్తే 3 రోజుల పాటు బాగుంటుంది అనుకున్నారు. ఎప్పుడు ఈ టికెట్లు జారీ మొదలు పెట్టారు? 11 అంటే ఎల్లుండి, నిన్న ఇవాళ పెట్టారు. ఇవాళతో అయిపోయినాయి టికెట్లు అని చెప్పి క్లోజ్ చేశారు. ఎందుకు 10 రోజుల ముంచే ఈ ప్లాన్ చేసి ఆన్లైన్లో పెట్టి పలానా చోట ఎక్కువ కౌంటర్లు పెట్టి అంటే ఎక్కువ ప్లేసెస్ పెట్టి వచ్చి తీసుకెళ్ళండి ప్రశాంతంగా అంటే అని అక్కడ పోలీస్ బందోబస్తు లేకపోతే వాలంటీర్లను పెట్టి, అలాగే ఒకవేళ అనుకోకుండా ఎక్కువ మంది వస్తే కనుక అక్కడ నీళ్లు వాటర్ ఇవ్వడానికో ఒక అంబులెన్స్ పెట్టుకోనో ఇవన్నీ కూడా పక్క ప్రణాళికతో చేయాలి కదా. ఏమైనా కనిపించింది ఇది? అంత హడావిడి. వెళ్ళి అక్కడ పార్కులో జనాలు ఎంత తోసేశారు, అక్కడ గేట్లు వేసారు. సరే, అక్కడ ఎవరు సమస్యలు లోపల ఏం వసతులు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేశారు, ఏమీ చేయలే. విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడ రిపోర్టర్లు కూడా అక్కడ వెళ్ళి చెప్తున్నారు. అంటే అక్కడ రిపోర్టర్లు కూడా ఇక్కడ జనం పెరుగుతున్నారు, సరైన వసతులు లేవు అని అధికారులకు చెప్పినా కూడా చేయలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి అన్నది మనకు కనిపిస్తున్నది. అంటే మనం మీడియా హెచ్చరించినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అని. ఇది ఒక కార్యక్రమం వస్తూ ఉన్నది రాబోయే కొద్ది రోజుల్లో అంటే ప్రణాళిక ఇంపార్టెంట్ కాదా? ఇప్పుడు ఇంతకుముందు పూర్వకాలం లాగా ఉండే, ఇప్పుడు అట్లా కాదు. భక్తుల సంఖ్య పెరిగింది. అందులో వైకుంఠ ఏకాదశి అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూద్దాం అనుకుంటారు. స్థానికంగా ఉండే వాళ్ళే ఎక్కువ శాతం మంది చూడాలనుకుంటారు బయట నుంచి వచ్చే వాళ్ళకంటే. మీరు ఎందుకు ఒక 15 రోజుల నుంచో 20 రోజుల ముందో ప్లాన్ చేసుకొని ఇదిగో పలానా 3 రోజులు ఈ విధంగా వైకుంఠ ఏకాదశి దర్శనాలు మేము ఏర్పాటు చేస్తున్నాము, మీరు ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోండి అని
వదిలి ఫిజికల్ గా ఓకే ఆన్లైన్ లో ఉంటే అందరూ అవుట్ సైడ్ వాళ్ళంతా తీసుకుంటారు కాబట్టి లోకల్ వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి ఆన్లైన్ లో 1,00,000 కేటాయించి లోకల్ వాళ్ళకు 50,000 కేటాయించి అలా స్పష్టంగా ప్రజలకు చెప్పి ఇదిగో ఇలా చేస్తున్నాము అని చెప్పి ప్రకటించి లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక చోట కాకుండా కనీసం 7-8 చోట్ల టికెట్లు ఇచ్చే ప్రదేశాలు ఏర్పాటు చేసి వెళితే జనం మీద పడతారా, వెళ్ళి పడరు కదా. టైం కూడా ఇదిగో 10 నుంచి 2 గంటల వరకు అంటే వెళ్తారు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, అరే 2 రోజులేనంట, ఎల్లుండి నుంచి ఇది మనం టికెట్లు తీసుకోవాలా అంటే అని చెప్పి ఏమైపోయారు జనం, విపరీతంగా క్రౌడ్ వచ్చేసింది. ఎందుకు టైం లేదు. ప్లేసులు 2 ప్లేసులు అని సమాచారం చూపిస్తుంది అక్కడ, 2 ప్లేసుల్లో. అంటే ఇక్కడ ప్లానింగ్ ఏది, ఇక్కడ ప్లానింగ్ ఎవరు చేయాలా? మీరు 10 సార్లు అంటే ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ప్లానింగ్ అంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, అంటే వాళ్ళకి భయం లేనితనం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోందండి. అంటే కొంచెం కూడా భక్తులన్నా ప్రజలన్నా వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం లేదు, భయం లేదు. ఫస్ట్ నేను చెప్పేది కూడా అదే, ఇందాక చెప్తున్నది ఇంతసేపు చెప్పింది అదే. ఇక్కడ అది ముందు ఫస్ట్ ఎవరు అధికారులు, తర్వాత బోర్డు ఉంది కాబట్టి బోర్డు, దానిపైన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అంటే అక్కడ కలెక్టరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇక్కడ టిటిడి, పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ కలిసి ప్లానింగ్ అనేది చేసుకొని దాన్ని ఎవరు మానిటర్ చేయాలి? చైర్మన్ వచ్చాడు కాబట్టి చైర్మన్ మానిటర్ చేయాలి. అది ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు, టికెట్లకు ఒక్కొక్క ప్లేస్లో ఎంతమంది రావచ్చు, ఎన్ని చోట్ల కౌంటర్లు పెట్టారు, ఆన్లైన్లో ఎన్ని వదిలేరు, ఇవన్నీ కూడా ఒక 15 రోజుల ముందు ప్లాన్ చేసుకోరా ఎవరన్నా? 2 రోజులు టికెట్ ఇస్తామంటే మీద పడరేమమ్మా. ఇప్పుడు మీద పడిపోతారు కదా. అంటే ఇక్కడ టికెట్ దొరకవేమో, నేను కూడా వెళ్ళాలి దర్శనానికి అనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటది. నువ్వు అదే ప్రశాంతంగా ఒక 15 రోజుల ముందే వదిలేరనుకోండి, కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ వస్తారు. ఎక్కువ కౌంటర్లు పెట్టారనుకోండి, ఒక్క చోట క్రౌడ్ పెరగదు, డిఫరెంట్ ప్లేసులో పోయి తీసుకుంటారు. ఇవన్నీ ప్లాన్ చేయలేదు. ఒకటి ప్లాన్ కాకుండా ఇది జరిగింది అనుకోండి. ఇక్కడ మనం 2 కౌంటర్లు ఏర్పాటు చేసాం, సడన్ గా 50,000 మంది వస్తే మనం ఏం చేయాలా? ఇక్కడ ఏం ఏర్పాట్లు చేసాము? బ్యారికేడ్లు పెట్టామా, వాటర్ పెట్టామా, పోలీసులు ఎంతమంది ఉన్నారు? పోలీసులు ఎక్కువ మంది తీసుకురావడము, వాలంటీర్లు తీసుకురావడము, మైక్ సిస్టమ్ పెట్టడము. అక్కడ ఆమెకు బాగలేదు, ఆమెకు ఏదో ముచ్చలాగా వచ్చింది అనుకోండి, దాన్ని అనౌన్స్మెంట్ చేసి ఇదిగో ఇలా మేము వచ్చింది, మేము బయట తీసుకెళ్తున్నాము, తొందరపడకండి, తర్వాత క్యూ లైన్ వదులుతాము అని మైక్ సిస్టమ్ లో చెప్పాలి కదా. అక్కడ మైక్ సిస్టమ్ ఉందా? లేదు. ఎందుకు గేట్ తెరుస్తున్నారో తెలియదు. ఏమో గేట్ తెరిచారు, వెళ్ళిపోవాలా, మనం ముందుగా పోయి టికెట్లు తీసుకోవాలా, పోతారా లేదా? ఇప్పుడు చూడండి, మామూలుగా పైన సర్వదర్శనంలో కూడా అంతెందుకు విఐపి దర్శనంలో కూడా గేట్లు తీస్తే ఉరుకులు పరుకులతో వెళ్ళిపోతున్నారు. ఉరుకులు పరుకులు. ఒక ఆయన కింద కూడా పడ్డాడు నా ముందరే, తోసుకొని పోతున్నాడు. మన ప్రజల మైండ్ ఎలా ఉంటది చెప్పండి? అలా తోసుకొని పోకుండా, లేదండి ప్రతి ఒక్కరికి దర్శనం కల్పిస్తాము, ఈ టైం తీసుకుంటుంది, మీరు ఇలా వెళ్ళండి, ఈ తొందర లేదంటే ఇక్కడ ఈ రోజుకి కూడా క్యూ లైన్ల సిస్టమ్ సరిగా లేదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను చాలా సంవత్సరాలు చెప్పి భక్తుని నేను వెళ్తూ ఉంటాను రెగ్యులర్ గా. ఈ రోజుకి కూడా నేను ఒక ప్రభుత్వాన్ని నిందించడం లేదు, ప్రతి ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రోజుకి కూడా సరైన సిస్టమ్స్ లేవు. ఎంతమంది ఇప్పుడు కారణం ఏమిటంటే, నా అభిప్రాయము, టీటీడీ బోర్డు అన్నది రాజకీయ పరంగా ఏర్పాటు చేయకూడదు. ముందు నంబర్ 1 మిస్టేక్ అది. నిజమైన భక్తులతో వేయాలి, రాజకీయ నాయకులతో వేయకూడదు. ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా. అలాగే కులము, ముఖ్యమంత్రి ఏ కులస్తుడు ఉంటే అక్కడ చైర్మన్ ఆ కులస్తుడే ఉంటాడా? ఏం రాసి పెట్టిందా టీటీడీ ఆ కులానికి? రాసి పెట్టిందా? గతంలో తప్పు చేస్తే గత ముఖ్యమంత్రి ఈయన అదే చేస్తాడా? మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఇంకోసారి వస్తే ఆయన అదే చేస్తాడా? ఏం చెప్పండి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు
ఎవరు దొరకరా మీకు? ఆయన సామాజిక వర్గాన్ని చైర్మన్ వేసుకోవాలనా? ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన ఆయన సామాజిక వర్గాన్ని వేసుకోవాలనా? అంతకుముందు కూడా ఏం చేశాడు ఈయన? ఇక్కడ వచ్చిన వాళ్ళు పద్ధతి ప్రకారం ఏమైనా చేయగలుగుతున్నారా? అహంభావం. ముఖ్యమంత్రి కులస్తు నేను, నా ఇష్టం నేనేం చెప్తే జరగాల. ఇంకొకటి చెప్పమంటారా? టిటిడి దేవాదాయ శాఖ మంత్రి ఎవరమ్మా? ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆయన సామాజిక వర్గం వేరు. ఆయన మాట టీటీడీలో జరుగుతుందా, నడుస్తుందా లేదా చెప్పమండి. ఎవరైనా గుండె మీద చేసుకొని ఆయన మాట వినేవాడే లేడు. నారా లోకేష్ గారు ఫోన్ చేస్తే పనులు అవుతాయి, సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు చేస్తే పనులు అవుతాయి. మంత్రి ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగడం లేదు అక్కడ. నేను చాలా ఉదాహరణ చెప్పగలను. ఇదే పరిపాలన అంటే లక్ష్మణ్ గారు మీరు చెప్తున్న లెక్క ప్రకారం లాస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఇప్పుడు బిఆర్ నాయుడు కానీ వాళ్ళ సామాజిక వర్గాలను పెట్టుకొని అంటే ఏమాత్రం అనుభవం లేక అవగాహన లేని వాళ్ళని చైర్మన్లుగా నియమించి అంటే పాలక మండలి మొత్తం ఫెయిల్యూర్ ఇక్కడ క్లియర్గా కనపడుతోంది. 7 ప్రాణాలు బలి తీసుకున్నారు. ఇప్పుడు 7 ఎవరండి జవాబుదారీ? అసలు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నాకు ఎంత కోపం వస్తుందని ఒక జర్నలిస్ట్ గా 45 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. ఈ విఐపి దర్శనాలు అంటే ఏంటమ్మా, ఎలా జరగాలమ్మా? మీరు చూడండి, నేను విఐపి దర్శనంలోనే పోయిన నెలలో ఆ గేటు దగ్గర నుంచి అక్కడ క్యూ దగ్గర నుంచి వస్తే అక్కడ లోపలికి కొంచెం ఎంటర్ అవుతున్న 2 లైన్లు వస్తే ఈ లైన్లో ఎవరు పోవాలో తెలియదు, ఆ లైన్లో ఎవరు పోవాలో తెలియదు. అక్కడ ఒక వాలంటీర్ లేడు, ఒక పోలీసులు లేరు. విఐపి అంటారు, మొత్తం ఆ పక్కలంతా ఈ పక్క దూరుతారు, ఈ పక్కలంతా ఆ పక్క దూరుతున్నారు, మీద పడుతున్నారు ఒకరి మీద ఒకరు. నీట్నెస్ ఉందా? మొత్తము అది దానికి ఏమంటారు, అంత చెదలు బట్టి ఇనుప కడ్డీలకంతా నల్లగా అయిపోయి అవి బ్యారికేడ్లు అక్కడ. ఆ గేటు పరమ చండాలంగా ఉంది గేట్. అది ఏంది విఐపి దర్శనాలు, ఏది నీట్నెస్? వెళ్ళండి, పోయి కాశీలో చూడండి, పోయి చూడండి ఎలా ఉందో అక్కడ. లేకపోతే అయోధ్య పోయి చూడండి ఎలా ఉందో క్యూలలో.